ఈ వ్యాక్సిన్ మీరు తీసుకోపోతే మీ లివర్‌ని రిస్క్‌లో పెట్టినట్టే. హెపటైటిస్ బి అనేది లివర్‌ని ఎఫెక్ట్ చేసే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ముఖ్యంగా ఇన్ఫెక్టెడ్ బ్లడ్ మరియు బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతది. అందుకే నర్సింగ్ స్టూడెంట్స్, డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. యూజువల్‌గా నర్సింగ్ స్టూడెంట్స్‌కి క్లినికల్ పోస్టింగ్స్ స్టార్ట్ అవ్వకముందే ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది వేస్తారు. కానీ మేము వేయించుకోలేదు. ఇప్పుడు 8థ్ సెమిస్టర్‌లో అయితే వేయించుకుంటున్నాను. ఇంకా ఎయిమ్స్ హాస్పిటల్‌కి అయితే వచ్చేసా ఈ వ్యాక్సిన్ వేయించుకుందామని. ఓపీ కార్డ్ తీసుకుని డాక్టర్ దగ్గరకు వచ్చి హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్తే ఆమె ఓపీ కార్డు మీద రాసి ఇచ్చారు. సో అది కార్డు తీసుకుని బిల్లింగ్ దగ్గర ₹75 పే చేసి ఇమ్యునైజేషన్ రూమ్ దగ్గరికి అయితే వచ్చా. మన ఓపీ కార్డు అండ్ బిల్లింగ్ పేపర్ అక్కడ ఉన్న నర్సింగ్ ఆఫీసర్ చూపించగానే మనకి ఫస్ట్ డోస్ ఆఫ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అయితే వేసేసారు. ఈ హెపటైటిస్ బి 3 డోసెస్ కింద ఇస్తారు. ఫస్ట్ డోసు ఈ రోజు తీసుకున్నాం అనుకోండి, ఈ రోజు నుంచి 1 మంత్ తర్వాత సెకండ్ డోస్ ఇస్తారు. తర్వాత థర్డ్ డోసు ఫస్ట్ డోస్ తీసుకున్న 6 మంత్స్ తర్వాత అయితే ఇస్తారు. ఎప్పుడైనా తీసుకోవచ్చులే అని నెగ్లెక్ట్ చేయకుండా వీలైనంత త్వరగా ఈ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. మీలో ఎంతమందికి వ్యాక్సినేషన్ కంప్లీట్ అయింది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.